దయచేసి ఇది గమనించగలరు. హాయ్ గైస్, వెల్కమ్ టు మనీ పర్స్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి మీకు అన్ని విజయాలే చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టాటా క్యాపిటల్ ఐపీఓ. నార్మల్లీ టాటా గ్రూప్ నుంచి ఒక ఐపీఓ వస్తుందంటే మార్కెట్లోని చాలా ఎక్సైట్మెంటే మనకు కనబడుతుంది. ఈసారి ఎక్సైట్ అయ్యే వాళ్ళ సంఖ్య కన్నా కూడా డిసప్పాయింట్ అయ్యే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఇలా అన్నానంటే ఏదో అంటే టాటా గ్రూప్కి బిజినెస్కి సంబంధించింది కాదు, ఇది గ్రీడ్కి సంబంధించింది. సో చాలామంది ఈ ఐపీఓ టైంలోనే నాకు లిస్టింగ్ దొరుకుతుందో లేదో, లిస్టింగ్ ఏం మిస్ అయిపోతానేమో, ఇలాంటి గ్రీడ్తో నేనంటే అన్లిస్టెడ్ మార్కెట్లోనే ఏవైతే షేర్స్ అవైలబుల్ ఉన్నాయో వాటిని కొనేస్తున్నారు ఆ ప్రైస్ రైట్ ప్రైస్ అనుకుని. అలాగే యాక్చువల్లీ వాళ్ళు డబ్బులు కోల్పోతున్నారు. ఈ టాటా క్యాపిటల్ విషయంకి వచ్చేసరికి ఏప్రిల్ టైంలోని అన్లిస్టెడ్ మార్కెట్లో 1125 రూపీస్కి అయితే ట్రేడ్ అవుతుండేది. ఇప్పుడు ఐపీఓ ప్రైస్ 326 రూపీస్. అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావడానికి ఇక్కడ నుంచి స్టాక్ 245% పెరగాలి. ఎంత టైం పడుతుందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. సో ఇక్కడ నుంచి అయినా ఎవరైనా కూడా నాకు ఐపీఓ టైంలో అలాట్మెంట్ రాదేమో, నేను మిస్ అయిపోతానేమో, ఈ ఫోమోకి వెళ్ళిపోయి అన్లిస్టెడ్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వదిలేయండి గైస్. ఈ అన్లిస్టెడ్ మార్కెట్లోని బిగ్గెస్ట్ రిస్క్ ఇది. మనం పదే మాట్లాడుకున్నాం. నువ్వు ఈ అన్లిస్టెడ్ గోల్ని కొంచెంసేపు పక్కన పెట్టేస్తే బిజినెస్ పరంగా అంటే ఐపీఓ అయితే మన ముందుకు వచ్చింది కదా, అండ్ టాటా గ్రూప్కి అన్లిస్టెడ్కి సంబంధం లేదు. బిజినెస్ పరంగా స్ట్రాంగ్ బిజినెస్ అండ్ అలాగే ఎన్బిఎఫ్సిఎల్ రిలేటెడ్గా ఇప్పుడు మార్కెట్లో చాలా పాజిటివ్ సెంటిమెంట్ అయితే ఉన్నది. ఎందుకంటే వాల్యుయేషన్స్ పరంగా చూసినట్టయితే బజాజ్ ఫైనాన్స్ కొంచెం పక్కన పెడితే మిగిలిన ఆల్ అదర్ ఎన్బిఎఫ్సీలు అన్నీ కూడా మనకి రీజనబుల్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ మనకి ఈ సెక్టర్లో రివైవల్ అయితే కనబడుతుంది. సో ఈ టాటా క్యాపిటల్ వర్త్ ఇన్వెస్టింగ్గా కాదా, పియర్స్ కంపేర్ చేసినట్టయితే వీళ్ళు రీజనబుల్గా వస్తున్నారు, ఎక్స్పెన్సివ్గా వస్తున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఐపీఓ వీడియోలో అయితే చెక్ చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో చూసినప్పుడు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. లెట్స్ డీప్ డైవ్ ఇంటూ దిస్ ఐపీఓ నౌ. స్ట్రైట్ అయిపో మనం బిజినెస్లోకి వెళ్ళిపోదాం. మీరు ఆర్హెచ్పి చూసారనుకోండి, మీకు లెండింగ్ ఎన్బిఎఫ్సీలు పేరు కంపారిజన్లో కనబడతాయి, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు కనబడతాయి, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కనబడతాయి, అండ్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ కనబడతాయి. మనం దేంతో కంపేర్ చేసి చూసుకోవాలని చెప్పి కన్ఫ్యూజ్ అవుతున్నట్టయితే ఇవన్నీ పక్కన పెట్టేయండి. వీళ్ళకి వచ్చే రెవెన్యూలోని 97.5% లెండింగ్ బిజినెస్ నుంచే వస్తుంది. సో మనం కంపేర్ చేయాల్సింది మనకి లెండింగ్ రిలేటెడ్ ఎన్బిఎఫ్సీలు ఏవైతున్నాయో వాటితోనే కంపేర్ చేయాలి. వీళ్ళ బిజినెస్ గురించి మనం మాట్లాడుకుంటూ వీళ్ళు అన్ని రకాల లోన్స్ ఇస్తారు. మేజర్లీ వీళ్ళ లెండింగ్ బుక్లోని హైయెస్ట్ షేర్ మనకి హోమ్ లోన్స్ కనబడుతుంది 17.2%. దెన్ లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీస్ 11.9% కనబడుతుంది. డెవలపర్ ఫైనాన్స్ లోన్స్ విషయంకి వచ్చి 5.5% కనబడుతుంది. అండ్ టాటా క్యాపిటల్ రీటైల్ ఫైనాన్స్ ఫోకస్డ్ ఎన్బిఎఫ్సి వీళ్ళ లోన్ బుక్లో మనకి 61% వీళ్ళు రీటైల్ ఫైనాన్స్కి ఇచ్చినట్టుగానే మనకు కనబడుతుంది. ఎస్పెషల్లీ యాక్చువల్ మనం చూస్తే టైర్ 2, టైర్ 3, టైర్ 4 మార్కెట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ టాటా క్యాపిటల్ ఒక బ్రాంచెస్ మనకు కనబడతాయి. అండ్ టాటా క్యాపిటల్ నుంచి హోమ్ లోన్స్ తీసుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది మనకు కనబడతారన్నమాట. అండ్ ఎస్ఎంఈ ఫైనాన్స్ వీళ్ళు 26% లెండింగ్ చేస్తున్నట్టయితే కార్పొరేట్ ఫైనాన్స్ 12.5% అయితే లెండింగ్ చేస్తారు. అండ్ వీళ్ళు టోటల్ లోన్ బుక్లోని మనకి సెక్యూర్డ్ వర్సెస్ అన్సెక్యూర్డ్ లోన్ బుక్ మనం చూసినట్టయితే సెక్యూర్డ్ లోన్ బుక్ ఒక షేరే ఎక్కువ కనబడుతుంది. హోమ్ లోన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఇస్తారు కాబట్టి 80% మనకి సెక్యూర్డ్ లెండింగ్ బుక్కే కనబడుతుంది, 20% మనకి అన్సెక్యూర్డ్ లెండింగ్ బుక్ అయితే మనం చూడొచ్చు. అండ్ వీళ్ళు డిస్పస్ చేసే లోన్స్లో కూడా 63% లోన్స్ ఫ్లోటింగ్ లోన్స్ అనేది డిస్పస్ చేస్తున్నారు. ఫిక్స్డ్ ఒక షేర్ 36% మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ వీళ్ళ లోన్స్ని వీళ్ళ డిఎస్ఏ నెట్వర్క్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ డిఎస్ఏ నెట్వర్క్. ఎస్పెషల్లీ టైర్ 2, టైర్ 3, టైర్ 4 మార్కెట్ ఇందాక చెప్పాను కదా, అక్కడ వీళ్ళ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉన్నదని అక్కడ వీళ్ళ డిఎస్ఏ నెట్వర్క్ కూడా చాలా స్ట్రాంగ్గా మనకు కనబడుతుంది. 30,000 డిఎస్ఏస్ అయితే వీళ్ళతో ఎంపానల్ అయి ఉన్నారు. వీళ్ళ ద్వారా ఈ లోన్స్ని అయితే వీళ్ళు డిస్పస్ చేస్తారు. ఈ డిఎస్ఏస్ మాత్రమే కాకుండా సో వీళ్ళ గ్రూప్ కంపెనీ టాటా మోటార్స్ ఏదైతే ఉన్నదో, టాటా మోటార్స్కి ఒక సబ్సిడీ కంపెనీ ఉంది టాటా మోటార్ ఫైనాన్స్ అని చెప్పి, దాన్ని ఈ టాటా క్యాపిటల్ అయితే మర్జ్ చేస్తారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన డైలీ మనుషులు కూడా మాట్లాడుకున్నాం. దాన్ని మర్జ్ చేసిన తర్వాత ఈ టాటా మోటార్స్ అండ్ మిగిలిన అదర్ ఓఈఎమ్స్ ఒక డీలర్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో 8,000 డీలర్ నెట్వర్క్ ద్వారా కూడా వీళ్ళు లోన్స్ని అయితే డిస్పస్ చేస్తారు. 400 ఓఈఎమ్స్ అని వీళ్ళకి టైఅప్ ఉన్నది. అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ 60 ప్లాట్ఫామ్స్లో వీళ్ళు లోన్స్ని అయితే డిస్పస్ చేస్తారు. అండ్ ఇది టాటా గ్రూప్ కంపెనీ కాబట్టి క్రెడిట్ రేటింగ్ కూడా మనం స్ట్రాంగ్ క్రెడిట్ రేటింగే చూడొచ్చు. AAA రేటింగ్ అయితే ఉన్నది. దానివల్ల వీళ్ళ బారోయింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది. ప్రజెంట్ టాటా క్యాపిటల్కి 28,815 ఎంప్లాయీ బేస్ అయితే ఉన్నది. అండ్ వీళ్ళ బ్రాంచ్ నెట్వర్క్ 1,516 బ్రాంచెస్ అయితే వీళ్ళు రన్ చేస్తున్నారు. ప్రిడామినెంట్లీ సౌత్లో ఎక్కువగా
42% వీళ్ళ బ్రాంచెస్ సౌత్లోనే ఉన్నాయి. దాని తర్వాత మనకి నార్త్లో 22%, దెన్ ఈస్ట్లో 19%, వెస్ట్లో 16% ఆఫ్ వీళ్ళ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. 7.3 మిలియన్ క్లయింట్ బేస్ అయితే వీళ్ళకి ఉన్నది. అండ్ కంపెనీ యొక్క టాప్ మేనేజ్మెంట్ విషయంకి వచ్చేసరికి మిస్టర్ సౌరభ్ అగర్వాల్ ఈయన వయసు 56 ఇయర్స్ చైర్మన్ పొజిషన్ అయితే హోల్డ్ చేస్తున్నారు. మిస్టర్ రాజీవ్ సబర్వాల్ ఈయన వయసు 59 ఇయర్స్ ఈయన ఎండీ అండ్ CEO పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు. మిగిలిన టాప్ మేనేజ్మెంట్ ఒక పేర్లు మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు, మొత్తం టాటా గ్రూప్ కంపెనీస్ ఏవైతున్నాయో మేజర్లీ వాళ్ళే మెజారిటీ ఆఫ్ ద స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. అండ్ IPO డీటెయిల్స్ విషయంకి వచ్చేసరికి 15,511 crores IPO, ఇది చాలా లార్జ్ సైజ్ IPO కానీ మనం చూడొచ్చు. ఇందులో ఫ్రెష్ ఇష్యూ 6,846 crores అయితే 8,665 crores OFSA. అండ్ యాక్చువల్లీ లిస్ట్ అయిన తర్వాత కూడా సెల్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఈవెన్ IPO తర్వాత కూడా వీళ్ళ స్టేక్ అయితే 75% రాదు. ఇమీడియట్గా కాకపోయినా టైం ఉన్నది కాబట్టి సెబీ టైం ఇస్తుంది కాబట్టి ఆ టైం లోపల అయితే వీళ్ళు సెల్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ షేర్ ఒక ఫేస్ వాల్యూ 10 రూపీస్ పర్ షేర్. వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ బ్యాండ్ 310 రూపీస్ నుంచి 326 రూపీస్ మధ్యలో ప్రైస్ బ్యాండ్ అయితే ఫిక్స్ చేశారు. హయ్యర్ ప్రైస్ బ్యాండ్ ఆధారంగా 1,38,000 crores అయితే కంపెనీని వాల్యూ చేశారు. మనం IPOలో పార్టిసిపేట్ చేయాలంటే 46 మల్టిపుల్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. మిగిలిన బేసిక్ డీటెయిల్స్, మినిమం అమౌంట్, రీటైల్ కోటాలో మాక్సిమం అమౌంట్, ఇవన్నీ స్క్రీన్ మీద మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ IPO 6th రోజున ఓపెన్ అయ్యి 8th రోజున క్లోజ్ అవుతుంది. అండ్ మిగిలిన టెంటేటివ్ డేట్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ అలాట్మెంట్ ప్రయారిటీ విషయంకి వచ్చేసరికి రీటైల్కి 34.91% కోటా అయితే ఇచ్చారు. ఇంత లార్జ్ సైజ్ IPO కాబట్టి, అండ్ అలాగే చాలా IPOలు వస్తున్నాయి కాబట్టి దొరకపోవడం అయితే పెద్ద మ్యాటర్ కాదు. యాక్చువల్ 2-3 లాట్స్ అప్లై చేసినట్టయితే ఏదో ఒక లాట్లో అయితే దొరికేస్తుంది. అండ్ వీళ్ళు ఎంప్లాయీ కోటా కూడా ఇస్తున్నారు, 0.25% ఎంప్లాయీ కోటా కింద ఫిక్స్ చేశారు. కమింగ్ టు వీళ్ళ ఫైనాన్షియల్స్, మనకి డెట్ టు ఈక్విటీ రేషియో బ్యాలెన్స్ షీట్లో చూసినట్టయితే 6.3 times కనబడుతుంది. NBFC ఆబ్వియస్లీ డెట్ టు ఈక్విటీ రేషియో హైయర్ సైడ్లో ఉంటుంది, కాకపోతే పియర్స్తో కంపేర్ చేస్తే ఎంత లివరేజ్ బ్యాలెన్స్ షీట్ అనేది మనం చూడాల్సి ఉన్నది. బట్ యాక్చువల్లీ లివరేజ్ బ్యాలెన్స్ షీట్ అయినా కూడా పెద్దగా వరీ అవ్వాల్సిన పని లేదు, టాటా గ్రూప్ కంపెనీ కాబట్టి. P&L నెంబర్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ రెవెన్యూస్లో మనకి ఈ 3-year పీరియడ్లోని 44% CAGR గ్రోత్ కనబడుతుంది, విచ్ ఇస్ అమేజింగ్. ఆపరేటింగ్ ఎబిటాలోని 38% CAGR గ్రోత్ కనబడుతుంది. అండ్ వీళ్ళు మెయింటైన్ చేసిన ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్ మీరు ఇక్కడ చూడొచ్చు. ప్యాట్ విషయంకి వచ్చేసరికి 11.39% CAGR గ్రోత్ అయితే మనకు కనబడుతుంది. సో ఇక్కడతో నేను స్టాండ్ అలోన్ టాటా క్యాపిటల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది షేర్ చేయడం అయిపోయింది. అవి ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ డేటా పాయింట్స్, పియర్ కంపారిజన్, మనకి లిస్టెడ్ పియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేసినట్టయితే వేరియస్ పారామీటర్స్లో వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఏ వాల్యుయేషన్లో వస్తున్నారో చూద్దాం. నా పియర్ కంపారిజన్ విషయంకి వచ్చేసరికి ఫస్ట్ కంపారిజన్ పారామీటర్ బ్రాంచ్ నెట్వర్క్ గ్రోత్. మీరు టాటా క్యాప్లో ఒక బ్రాంచ్ నెట్వర్క్ గ్రోత్ చూసినట్టయితే మనకి ఏదైతే పీరియడ్ ఇచ్చారో ఆ పీరియడ్లోని 66% కనబడుతుంది. మిగిలిన ఎవరు కూడా దరిదాపుల్లో కూడా లేరు. కాకపోతే ఈ బ్రాంచ్ నెట్వర్క్లోని టాటా మోటార్స్ ఫైనాన్స్ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చిన బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అవి మనం పక్క తీసి పెట్టినా కూడా వీళ్ళ బ్రాంచ్ నెట్వర్క్లో మనకు చాలా మంచి గ్రోత్ అయితే కనబడుతుంది. ఈవెన్ పియర్స్ కంపేర్ చేసాం అనుకోండి, అవి పక్కన పెట్టిన తర్వాత కూడా మనకి ఇంకా బెటర్ గ్రోత్ కనబడుతుంది. అండ్ వీళ్ళు అడ్వాన్స్ బుక్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు బజాజ్ ఫైనాన్స్ కన్నా కూడా అసెట్ బుక్లో చాలా మంచి గ్రోత్ అయితే డెలివర్ చేశారు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. వీళ్ళ తర్వాత చాలా బెటర్ గ్రోత్ కనబడుతుంది. దెన్ థర్డ్ గ్రోత్ పరంగా చూసినట్టయితే మనకి బజాజ్ ఫైనాన్స్ అయితే కనబడుతుంది. సో యాక్చువల్లీ అంటే లాస్ట్ 3-4 years పీరియడ్లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. మనం యాక్చువల్లీ IPO ముందు ఇలాంటి నెంబర్స్ చూసాం అనుకోండి, మిగిలిన అదర్ కంపెనీస్ రిలేటెడ్గా కొంచెం వరీ అవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే స్క్వీజ్ చేసి ఉంటారని చెప్పి. బట్ టాటా గ్రూప్ కంపెనీ ఇంత లార్జ్ సైజ్ కంపెనీ కాబట్టి వరీ అవ్వకలేదు. యాక్చువల్లీ గ్రోత్ పరంగా మనం పాజిటివ్గానే తీసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఈల్డ్ ఆన్ అడ్వాన్సెస్ రేషియో చూసినట్టయితే 12.6%గా చెప్తున్నారు. వీళ్ళకన్నా బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ బెటర్ ఈల్డ్ ఆన్ అడ్వాన్సెస్ అయితే రేషియోని మెయింటైన్ చేస్తుంది. అండ్ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ విషయంకి వచ్చేసరికి 7.8% కాస్ట్ ఆఫ్ బారోయింగ్ యావరేజ్ వీళ్ళది పడుతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ నిమ్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు 5.2% నిమ్ అయితే జనరేట్ చేస్తున్నారు. పియర్స్తో కంపేర్ చేసి నేను చిన్న NBFCలను ఇక్కడ తీసుకోవట్లేదు, ఓన్లీ లార్జ్ NBFCలతో మనం కంపేర్ చేసినా కూడా వీళ్ళు నిమ్ లోవర్ సైడ్లో ఉన్నది. అండ్ ఈవెన్ ROA పరంగా మనం చూస్తున్నా కూడా వీళ్ళు 1.8% ROA అయితే జనరేట్ చేస్తున్నారు. పియర్స్తో కంపేర్ చేసినట్టయితే మనకి అగైన్ లోవర్ సైడ్లోనే కనబడుతుంది. ROE పరంగా పర్లేదు, బెటర్ నెంబర్ని డెలివర్ చేస్తున్నారు. నెక్స్ట్ NBFCL రిలేటెడ్గా మనం చూడాల్సింది గ్రోత్ మాత్రమే కాదు, అసెట్ క్వాలిటీ కూడా మనం చూసుకోవాలి. వీళ్ళ గ్రాస్ స్టేజ్ 3 అసెట్స్ యొక్క పర్సంటేజ్ చూసినట్టయితే 1.9%. అండ్ నెట్ స్టేజ్ 3 విషయంకి వచ్చేసరికి 0.8%. సో వెల్ అండర్ కంట్రోల్. ఈవెన్ పియర్స్తో కంపేర్ చేసినా కూడా మనకి నెంబర్స్ అయితే బాగానే కనబడుతుంది. ఈవెన్ ప్రొవిజన్ కవరేజ్ రేషియో కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. P&L నెంబర్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ రెవెన్యూలో గ్రోత్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. పియర్స్తో కంపేర్ చేసి చూసినట్టయితే మాత్రం మీరు ఇక్కడ చూడొచ్చు, ఎక్సెప్షనల్ గ్రోతే వీళ్ళు డెలివర్ చేశారు.
వీళ్ళ తర్వాత మనకి చోలా ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళ గ్రోత్ రేట్ బెటర్గా కనబడుతుంది. అండ్ ఈవెన్ ఎబిటేలో కూడా చాలా మంచి గ్రోత్ రేట్ డెలివర్ చేస్తారు. ఓన్లీ ప్యాట్లో మనకి పియర్స్తో కంపేర్ చేసాం అనుకోండి మనకి లోవర్ సైడ్ గ్రోత్ కనబడుతుంది. నౌ ది లాస్ట్ కంపారిజన్ పారామీటర్ వాల్యుయేషన్. వీళ్ళు ఈ ఐపీఓని ఏ వాల్యుయేషన్లో కోట్ చేస్తున్నారు? 3.97 టైమ్స్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్ అయితే కోట్ చేస్తున్నారు. మన పియర్స్తో కంపేర్ చేసి చూసినట్టయితే మనకి శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ అండ్ సుందరం ఫైనాన్స్ వీళ్ళకన్నా కొంచెం తక్కువ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుంటే మనకు కనబడుతుంది. ఈవెన్ హెచ్డిబి ఫైనాన్స్ రీసెంట్ లిస్టెడ్ కంపెనీ ఏదైతే ఉన్నదో మన Q1 నెంబర్స్ ఆధారంగా మనం వాల్యుయేషన్ మల్టిపుల్ తీసామనుకోండి వీళ్ళకన్నా కొంచెం తక్కువ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుంది. బట్ పెద్ద గ్యాప్ అయితే లేదు. ఓన్లీ శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్సే కొంచెం తక్కువ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుంది. మిగిలిన అదర్ లిస్టెడ్ పియర్స్తో కంపేర్ చేసినట్టయితే సేమ్ వాల్యుయేషన్కి వీళ్ళు తీసుకొస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. వీళ్ళు యాక్చువల్లీ ఏదైతే గ్రోత్ రేట్ డెలివర్ చేస్తున్నారో లిస్ట్ అయిన తర్వాత కూడా మనకి ఇదే గ్రోత్ రేట్ కంటిన్యూ అయినట్టయితే మాత్రం దాన్ని డెఫినెట్లీ స్టాక్ షుడ్ ట్రేడ్ అయితే హైయర్ మల్టిపుల్ కదా. లెట్స్ సీ అది లిస్ట్ అయిన తర్వాత మనకు వచ్చే నెంబర్స్ బట్టి అర్థమవుతుంది. ఇది టాటా క్యాపిటల్ రిలేటెడ్. ఓవరాల్గా అన్నీ బాగానే ఉన్నాయి గైస్. ఓకే, పెద్ద రిస్క్లు అయితే నాకు కనబడట్లేదు. ఓన్లీ ఎన్బిఎఫ్సిల్ రిలేటెడ్గా ఏవైతే రిస్క్లు ఉంటాయో ఆ రిస్క్లన్నీ వీళ్ళకి కూడా అప్లికబుల్ అవుతాయి. అదర్ దెన్ దట్ పెద్ద రిస్క్లు అయితే లేవు. సో ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత ఏమైనా స్టాక్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చి మీకు మంచి వాల్యుయేషన్ దొరుకుతుంది అనుకోండి, దెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ వర్త్ స్టడీయింగ్ బిజినెస్ అయితే ఇది. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి, మీకు బిగినింగ్లో కూడా చెప్పాను, ఈ ఐపీఓ తర్వాత కూడా టాటా గ్రూప్ అయితే కొంచెం వరకు ఆఫ్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇమీడియట్గా కాకపోయినా గోయింగ్ హెడ్ అయినా కూడా ఆఫ్లోడ్ చేయాల్సి ఉంటుంది. దో వాళ్ళు ఆఫ్లోడ్ చేసిన బై చేయడానికి బోల్డ్ ఇన్స్టిట్యూషన్స్ అయితే రెడీగా ఉంటాయి. ఎందుకంటే టాటా గ్రూప్ ఒక ఎన్బిఎఫ్సి కాబట్టి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ అయితే అయిపోద్ది. దట్ షుడ్ నాట్ బి ఏ వరీ. బట్ మార్కెట్లో లిక్విడిటీ అయితే వస్తుంది, అది గుర్తుంచుకోండి. సో ఇది ఐపీఓ రిలేటెడ్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గైస్. వీడియో నచ్చి ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మన మనీ పర్స్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.